ఓకే, స్టార్ట్ చేద్దాం. చూడండి, స్టార్ట్ చేసిన టాపిక్ ఏంటి? డివిడెండ్ డెసిషన్స్. సో డివిడెండ్ డెసిషన్స్లో వీ హ్యావ్ సీన్ టూ టైప్స్ ఆఫ్ అప్రోచెస్, అండ్ ఫస్ట్ అప్రోచ్ ఆర్ ఎల్స్ ఫస్ట్ మోడల్స్ ఏంటమ్మా? సో డివిడెండ్ డెసిషన్స్ విల్ ఎఫెక్ట్ ద ప్రైస్ ఆఫ్ అ షేర్. Dividend decisions will affect the price of a share. అవి ఒక సెట్ ఆఫ్ మోడల్స్ వీ హావ్ డిస్కస్డ్ ఎస్టర్డే. ఆ మోడల్స్ ఏంటి? 4 మోడల్స్. ఫస్ట్ మోడల్ ఏంటి? గార్డెన్ గ్రోత్ మోడల్. నెక్స్ట్ మోడల్ ఏంటి మనం డిస్కస్ చేసింది? నెక్స్ట్ మోడల్ వాల్టర్స్ మోడల్. నెక్స్ట్ ఏం చూసుకున్నాం? గ్రహం అండ్ డాడ్ మోడల్. అండ్ లాస్ట్ వన్ వీ హావ్ డిస్కస్ ద లింటర్స్ మోడల్. ఒకసారి చెప్పండి. ఫస్ట్ వన్ పీ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? D1 డివైడెడ్ బై KE మైనస్. ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్ ఏంటమ్మా? వాల్టర్స్ పీ నాట్ ఈజ్ ఈక్వల్స్. సో ద ఫార్ములా విల్ బి, సో గుర్తుందా మర్చిపోయారా? డివిడెండ్ ప్లస్ ఈపీఎస్ మైనస్ డివిడెండ్ ఇంటూ R divided by KE divided by KE. This is the formula for Walters model, where we can find out the price, current market price of a share. And coming to the next one, Graham and Dodd. Graham and Dodd model. So చెప్పండి, Graham and Dodd. So Graham and Dodd. So Graham and Dodd, P naught is equals to, P naught is equals, and a current market price is equals to multiplier into so dividend plus E divided by 3. So multiplier into dividend plus E divided by 3. So this is the formula for Graham and Dodd model. And last one ఏంటి? Linters model. Here we will not find out the market price, rather here we will be finding the expected dividend to be paid. So expected dividend to be paid అంటే ఇక్కడ, so dividend D1 is equals to D naught. Dividend D1 is equals to D naught plus అంటే something we are going to add something to the dividend paid. సో ఆల్రెడీ పే చేసిన డివిడెండ్కి సంథింగ్ ఏదో ఒకటి యాడ్ చేసి we will be paying the expected dividend. సో దట్ D naught ప్లస్, సో జనరల్ ఏం యాడ్ చేస్తాం? D1 మైనస్ D naught. అంటే D1 మైనస్ D naught అంటే నథింగ్ బట్ ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఇంటూ dividend payout ratio, that is also expected dividend payout ratio minus D naught. అంటే అల్టిమేట్లీ ఇదేంటి? D1 అవుతుంది నార్మల్లీ. సో ఎక్స్పెక్టెడ్ EPS ఇంటూ డివిడెండ్ పేఅవుట్. ఇప్పుడు మనం టోటల్ ఎక్సెస్ పే చేస్తామంటే నో, వీఆర్ గోయింగ్ టు రిస్ట్రిక్ట్ ద డివిడెండ్ అమౌంట్. ఎందుకు రిస్ట్రిక్ట్ చేయాలంటే, సో దెర్ షుడ్ నాట్ బి మోర్ ఫ్లక్చుయేషన్స్ బిట్వీన్ డివిడెండ్ పెయిడ్ అండ్ ఎక్స్పెక్టెడ్ డివిడెండ్. సో ఎక్కువ ఫ్లక్చుయేషన్ ఉంటే ఎక్కువ రిస్క్ ఉంది అనుకుంటారు. ఎక్కువ రిస్క్ ఉంటే ఇన్వెస్టర్ విల్ నాట్ అట్రాక్ట్ టు ఇన్వెస్ట్ ఇన్ ద షేర్స్. అక్కడ ఏమవుతుంది? మళ్ళీ ప్రైస్ రెడ్యూస్ అయిపోతుంది. కాబట్టి యూ హ్యావ్ టు మెయింటైన్ అ బ్రేక్. ఓకే, సో ఆ బ్రేక్ని మనం ఏమంటామంటే అడ్జస్టింగ్ ఫ్యాక్టర్. సో D naught ప్లస్ అడ్జస్టింగ్ ఫ్యాక్టర్ ఇంటూ ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఇంటూ డివిడెండ్ పేఅవుట్ మైనస్ D naught. సో దట్ విల్ బి పెయిడ్ టు ద ఎవరికి? షేర్ హోల్డర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ డివిడెండ్. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద సెకండ్ సెట్. ఈ సెకండ్ సెట్ ఏంటంటే డివిడెండ్ పాలసీ విల్ నాట్ ఎఫెక్ట్ ద ప్రైస్. సో నువ్వు డివిడెండ్ ఎంతైనా పే చేసుకో, 10%, 50%, 100%, మనకు సంబంధం లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డివిడెండ్ పేఅవుట్ రేషియో, ద కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ అ షేర్ విల్ రిమైన్ సేమ్. నువ్వు డివిడెండ్ పే చేయకపో, కరెంట్ మార్కెట్ ప్రైస్ విల్ రిమైన్ సేమ్. అర్థమవుతుందా? ఇఫ్ ఎట్ ఆల్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ సేమ్ ఉంటే అల్టిమేట్లీ వాల్యూ ఆఫ్ అ ఫర్మ్ కూడా సేమ్ ఉంటుందా లేదంటే ఎస్, ఆబ్వియస్ వాల్యూ ఆఫ్ అ ఫర్మ్ విల్ ఆల్సో రిమైన్ సేమ్. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఏంటి? విత్ ద హెల్ప్ ఆఫ్ ఇల్లుస్ట్రేషన్ మనం చూద్దాం. బట్ ఈ బేసిస్ మీద అంటే ఏంటి? మన బేసిస్ ఏంటి ఇక్కడ? ద డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచ్ ఏంటి ఇక్కడ? డివిడెండ్ పాలసీ విల్ నాట్ ఎఫెక్ట్ ద ప్రైస్. సో ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద మోడీ, గిలానీ అండ్ మిల్లర్. సో దాన్ని మనం ఏమంటామంటే MM అప్రోచ్ అంటాం. ఏమంటాం? MM అప్రోచ్. ఈ MM అప్రోచ్లో we will be having three things to find out. The first thing is calculation of P naught, అంటే current market price. So here we will be finding the P naught. ప్రతి కేసులో అదే కదా మనం జనరల్గా చేసేది P naught. So that here also we will be finding a P naught. For that we will be having a different formula. Okay, P naught. And next
calculation of P naught అయిపోయిన తర్వాత the second step which we have to do is we have to find out the calculate the new shares to be issued for additional fund for investment. ఓకేనా? అంటే ఏంటి ఇక్కడ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? సో మనం ఏంటి బిజినెస్ అలాగే ఉంచాలనుకోం కదా, వి వాంట్ టు డూ ద ఇన్వెస్ట్మెంట్. సో న్యూ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ అ అడిషనల్ ఫండ్. మరి ఆ అడిషనల్ ఫండ్ కావాలి అంటే వాట్ కెన్ వి డూ ఈస్ వీ విల్ బి ఇష్యూయింగ్ ద షేర్స్ అండ్ వీ విల్ రైజ్ ద ఫండ్స్. ఓకేనా? ఎంతో కొంత ఫండ్ కావాలి ఇన్వెస్ట్మెంట్కి. సే ఎంత అంటే 20 lakhs కావాలనుకుందాం. ఈ 20 lakhsలో ఆల్రెడీ కంపెనీలో 5 lakhs ఉంది. 5 lakhs in the form of reserves ఉంది. So 5 lakhs in the form of reserves ఉంది కాబట్టి that 5 lakhs will be invested and additional 15 lakhs will be raised from the new issue. So we have to calculate that new shares to be issued. So చూద్దాం with the help of a illustration. And after that we need to find out value of a firm. Okay. సో ఇక్కడ వరకు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే హియర్ వీఆర్ డిస్కసింగ్ ద నెక్స్ట్ అప్రోచ్ వేర్ ద డివిడెండ్ డెసిషన్స్ విల్ నాట్ ఎఫెక్ట్ ద వాల్యూ ఆఫ్ అ ఫర్మ్. అది ఎలా ఎఫెక్ట్ అవ్వదు ఏంటి అనేది ఏంటి మనం త్రూ అన్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటూ వెళ్తాం ఇప్పుడు, త్రూ అన్ ఇల్లుస్ట్రేషన్. సో అది పక్కన పెట్టుకుంటే ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద మోడీ గిలానీ అండ్ మిల్లర్స్. సో MM అప్రోచ్ అంటాం దాన్ని, MM అప్రోచ్, మోడీ గిలానీ అండ్ మిల్లర్ అప్రోచ్. దేర్ వీ విల్ బి ఫైండింగ్ ద 3 things. ద ఫస్ట్ థింగ్ ఈజ్ క్యాల్కులేషన్ ఆఫ్ కరెంట్ మార్కెట్ ప్రైస్. Okay, now P naught. After that we will be finding the new shares issued, number of shares issued, and last thing we will be finding the value of a firm. But start chedama 3. So let us do the illustration 1 ఒకటే చెప్తా, నెక్స్ట్ మీరే చేయాలి. So AB Engineering Limited belongs to a risk class for which the capitalization rate is 10%. అంటే ఏంటమ్మా ఇది క్యాపిటలైజేషన్ రేట్ అంటే? క్యాపిటలైజేషన్ ఆర్ అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ. క్యాపిటలైజేషన్ రేట్ అంటే కేఈ. క్యాపిటలైజేషన్ రేట్ అంటే ఏంటి? కేఈ. సో కేఈ ఈజ్ ఈక్వల్స్ టు 10%. ఇట్ కరెంట్లీ హ్యాస్ అవుట్ స్టాండింగ్ 10,000 shares. ఓకేనా? సో క్యాపిటలైజేషన్ అంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఓకే, సో కేఈ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. నెక్స్ట్ ఇట్ కరెంట్లీ హ్యాస్ అవుట్ స్టాండింగ్ షేర్స్. అంటే యాజ్ ఆఫ్ ఎన్ని షేర్స్ ఉన్నాయమ్మా? 10,000 shares ఉన్నాయి. అండ్ సెల్లింగ్ ఎట్ 100 each. The firm is contemplating the declaration of a dividend of 5 shares at the end of the current financial year. It expects to have a new income of rupees 1 lakh and has a proposal for making new investments of 2 lakhs and additional investment. And a new investment it wants to make a 2 lakh rupees. And calculate the value of a firm when dividends are not paid and when dividends are paid. Dividends are not paid and dividends are paid. Here we are having 2 situations, right? Here we are having 2 situations. So let us take that 2 situations. Dividends are not paid. Dividends are paid. So dividends are not paid and dividends are paid. So first step ఏంటమ్మా? Calculation of current market price P naught. For that we are having a formula called P naught is equals to P1 plus D1 divided by 1 plus KE. అదేం సార్ ఈ ఫార్ములా లాజిక్ ఏంటి అంటే, సో P naught అంటే ఏంటి? కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే నథింగ్ బట్ కరెంట్ వాల్యూ ఆఫ్ అ ఇన్వెస్ట్మెంట్. ఇఫ్ అట్ ఆల్ ఐ హావ్ ఇన్వెస్టెడ్ ఇన్ వన్ పర్టికులర్ షేర్స్ for the 1 year, for the period of 1 year. So then suppose 100 rupees petti invest cheste, at the end of the period that 110 rupees might become 120 rupees in the market. So now 120 rupees in the market. Here 20 rupees is the capital appreciation. 20 rupees is the capital appreciation. Idi naaku benefit. And at the end of the period, if at all I sold that share, I will be receiving 120 rupees. And alage company nunchi meanwhile period I might have received a dividend, let us say 10 rupees. Okay, I invested for 100 rupees, but at the end of the period I am receiving 120 rupees by selling of that shares. That is an inflow for me. And at the same time during that period I have received a dividend of 10 rupees from the company. That is also inflow from me. So this 120 is P1 and this 10 rupees is D1. Then you may get a doubt regarding the retained earnings, right?
రిటైన్డ్ ఎర్నింగ్స్ మీద డౌట్ వచ్చే ఛాన్స్ ఉంది, బట్ రిటైన్డ్ ఎర్నింగ్స్ నేనేమో రిసీవ్ చేసుకున్నానా, నాకేమైనా క్యాష్ ఇన్ఫ్లోనా ఇది? దట్ రిటైన్డ్ ఎర్నింగ్స్ మనం అదే చెప్పుకున్నాం వైల్ డిస్కసింగ్ ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. మార్కెట్ వాల్యూ ఆఫ్ అ షేర్, మార్కెట్ ప్రైస్ ఆఫ్ అ షేర్ includes the equity share capital. At the same time, it also accumulates the reserves and surplus. It also accumulates the reserves and surplus because the capital appreciation includes reserves and surplus. Okay na? So అదేంటి మనం కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అ క్యాష్ ఫ్లోస్, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అ క్యాష్ ఫ్లోస్, టుడే ఐఎమ్ ఇన్వెస్టింగ్ 100 rupees. It is a cash outflow for me. At the end of the first year, if at all I have sold that to any person, I will be receiving 120 rupees. That is an inflow for me. At the same time, I have received a dividend of 10 rupees. That is also an inflow from me, bringing the future cash flows to the present value. That is the value of investment, right? So future cash flows అంటే ఏంటమ్మా ఇక్కడ నార్మల్లీ P1 120 rupees plus D1 10 rupees 130 rupees divided by let us say 10%. 1 plus 10% అంటే nothing but bringing the future cash flows to the present value, future values to the present value. So that's how we will calculate the current market price. P1 plus D1 divided by 1 plus KE. P1 plus D1 divided by 1 plus KE. Okay na? So ఇప్పుడు let us do the same thing in the first case where dividends are not paid. Where the dividends are not paid అంటే సో ఇక్కడ టోటల్ కన్సిడర్ చేసుకుంటే P0 తెలుసా మనకి? P0 while observing the question, P0 ఎంతో చెప్పండి? P0 100. So because ఇక్కడ ఏమన్నాడు, it has currently has 10,000 shares and selling 100 rupees is, so that the current market price is 100 rupees, which is nothing but 100 rupees is equals to P1. So P1 ఎలా వస్తుంది మనకి? P1 మనకేం తెలుసా? At the end of the period. అంటే P1 అంటే market price at the end of the period, but we don't know that. So that let us take it like just P1 plus D1. So D1 తెలుసా మనకి? So D1, so where the dividend is not paid, so obviously it will be like 0. Dividends are not paid, first case. Second case, dividends are paid. And next, divided by 1 plus KE, we know about 1 plus KE. KE enta 10%. So the 10%. Okay. So 100 is equals to P1 divided by 1.1. P1 is equals to 100 into 1.1, which is nothing but 110 rupees, which is nothing but 110 rupees. అంటే మార్కెట్ ప్రైస్ at the end of the year will be equal to P1 is equals to 110. ఓకేనా? అర్థమవుతుందా? ఓకే. ఇదేంటి? when dividends are paid, just tell me the same thing. అంటే మార్కెట్ ప్రైస్ ఆఫ్ షేర్ at the end of the year in case of dividends paid. చెప్పండి, dividends paid 100 is equals to P1 plus dividend pay చేసామా లేదా? Yes, 5 rupees per share. So 5 rupees per share that, kabatti we know that we are having 10,000 into 5 rupees, but let us calculate for per share. ఓకే, ఎందుకు ఇక్కడ 100 rupees per share తీసుకున్నాం కదా, అదే ఆవేశంలో 10,000 into 5 తీసుకోకూడదు, పర్ షేర్కి మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో దట్ ఏంటి? ప్లస్ 5 rupees డివైడెడ్ బై 1 plus 10%, 1 plus 10%, which is equal to 110 equal to P1 plus 5. So that P1 is equals to 110 minus 5, which is nothing but 105, which is nothing but 105. అంటే మనం ఫస్ట్ స్టెప్ ఏమనుకున్నామమ్మా, నార్మల్లీ క్యాల్కులేషన్ ఆఫ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ P0 అని చెప్పుకుని P0 ఈజ్ ఈక్వల్స్ టు P1 ప్లస్ D1 డివైడెడ్ బై 1 ప్లస్ KE అని చెప్పుకున్నామే. కానీ దిస్ ఫార్ములా విల్ బి మోస్ట్ యూస్ఫుల్ ఫర్ ద సేక్ ఆఫ్ క్యాల్కులేషన్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఓకేనా? ఫర్ ద క్యాల్కులేషన్ ఆఫ్ P1 ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు మనం చూసుకుంటే P0 బోత్ కేసెస్లో సేమ్ ఉందా లేదా? Current market price in both cases low, there is having same current market price, but coming to the market price at the end of the first year price, in case of where dividends are not paid, P1 is equals to 110. when dividends are paid, P1 is equals to 105. ఇలా మనకి డిఫరెన్స్ రావడానికి రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ కేసులో మనం ఏం చేస్తున్నాం, dividends are not paid. So dividends are not paid ante it will be accumulated in the form of a retained earnings to the opening capital. Okay na?
So to the opening capital, so that there we will be having a more value at the end of the period. Ante price ఏమవుతుంది ఎక్కువ ఉంటుంది at the end of the period, where we are paying lesser dividends, or else here we are not paying dividends at all. That will be accumulated to the opening capital, so that closing capital and the price at the ending will be more. But coming to the next case, where dividends are paid, some portion is going into the pockets of the investor, so that here the funds are got diverted. And ఎవరికి వెళ్ళిపోయినాయి ఇన్వెస్టర్స్కి వెళ్ళిపోయినాయి, so that here we will be having a lesser price at the end. ఓకేనా, అర్థమైందా? ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఓకే కదా. హియర్ we know all the things. ఇక్కడ P0 తెలుసు, P1 తెలుసు. Coming to the next case, here we have to calculate the new shares issued. ఓకే, మరి న్యూ షేర్స్ ఇష్యూడ్ ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటాం సార్ అంటే, అసలు న్యూ షేర్స్ ఇష్యూ చేయాలి అనే దానికి థాట్ ఎలా వచ్చింది చెప్పండి మీకు. థాట్ ఎలా వచ్చిందంటే, సిన్స్ వీఆర్ మేకింగ్ ద 2 lakhs additional investment, then we will be getting a thought of issuing the new shares. మరి 2 lakhs కి 2 lakhs ఇష్యూ చేసేద్దామా న్యూ షేర్స్? లేదు కదా. ఎందుకు? వీఆర్ హ్యావింగ్ ప్రాఫిట్స్. సో ప్రాఫిట్స్ ఉన్నాయి కాబట్టి some portion will be sent as a reserves and surpluses, so that keeping aside that fund, the remaining additional fund required will be raised through the new shares. Okay, so let us calculate the retained earnings first. So first case lo, let us calculate the retained earnings. So first let us take the net profit, right? Net profit, earnings after tax enta, earnings after tax or else ante only net profit తీసుకుందాం. ఎంతమ్మా net profit? 1 lakh. Both cases we are having same 1 lakh, right? Okay na. So 1 lakh correct, but first case lo dividends paid or dividends not paid? Dividends not paid, so that equity dividend will be 0, hence reserves and surplus ante nothing but reserves. So we will be having reserves of 1 lakh in the first case. We are having just reserves of 1 lakh in the first case. Okay na. అర్థమవుతుందా? అంటే రిజర్వ్స్ అంటే నథింగ్ బట్ ఎగ్జిస్టింగ్ ఫండే కదా ఇది, ఎగ్జిస్టింగ్ ఫండ్. సో ఎగ్జిస్టింగ్ ఫండ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు ఫర్దర్ రేజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ న్యూ షేర్స్. ఓకేనా. ఇప్పుడు మనకి రిక్వైర్డ్ ఫండ్ ఎంత? రిక్వైర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఎల్స్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా? 2 lakhs. But since we are already having a existing funds of 1 lakh rupees, existing funds, so additional ga raise చేయాల్సింది ఎంత మనం? అడిషనల్ ఫండ్. ఓకేనా, ఇదేంటమ్మా? ఎగ్జిస్టింగ్ ఫండ్ ఆర్ ఎల్స్ దీన్నే మనం ఏమంటాం? రిజర్వ్స్. ఎగ్జిస్టింగ్ ఫండ్ అనగానే మనకి ఏం స్ట్రైక్ అవ్వాలి? రిజర్వ్ స్ట్రైక్ అవ్వాలి. సో దట్ ద అడిషనల్ ఫండ్ రేజ్డ్ త్రూ న్యూ ఇష్యూస్ అనొచ్చా? రేజ్డ్ త్రూ న్యూ షేర్స్ విల్ బి హ్యావింగ్ 1 lakh rupees. 1 lakh rupees రేజ్ చేస్తాం కరెక్టే, బట్ న్యూ షేర్స్ ఇష్యూ చేయాలి కదా. న్యూ షేర్స్ ఇష్యూ చేయాలి అంటే మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? కష్టపడి ఫైండ్ అవుట్ చేసాం కదా. మార్కెట్ ప్రైస్ ఎంత? 110. మార్కెట్ ప్రైస్ ఎంత? 110. అదేంటి సార్ 100 ఎందుకు తీసుకోవట్లేదు? అడిషనల్ ఫండ్ ఈరోజా మనం తీసుకునేది? లేదు కదా, అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. కాబట్టి బాబాలకి ఏం చెప్తాం? బాబు ఇది మార్కెట్ ప్రైస్ at the end of year 1 we will be having P1 is equals to 110 rupees, so that we will be issuing new shares is equal to 1 lakh divided by 110 shares. ఎంతమ్మా చెప్పండి? 90.09 షేర్స్. పాయింట్స్ తీసుకోండి. ఎనీహౌ తర్వాత ఏమవుతుంది? మల్టిప్లై చేస్తాం కాబట్టి రౌండింగ్ ఆఫ్ అయిపోద్ది తర్వాత. నెక్స్ట్ కమింగ్ టు ద రైట్ సైడ్, మైనస్ ఈక్విటీ డివిడెండ్ ఏమైనా ఉందా? నెక్స్ట్ కేసులో డివిడెండ్స్ ఆర్ పెయిడ్ ఎంత? 50,000. సో టోటల్ వీ హ్యావ్ టు టేక్ ద టోటల్ అమౌంట్. సో ఎలాగా? 10,000 షేర్స్ ఇంటూ 5. సో దట్ రిజర్వ్స్ అండ్ ఎగ్జిస్టింగ్ ఫండ్స్, రిజర్వ్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఫండ్స్ ఎన్ని ఉన్నాయి? 50,000. బట్ వీ రిక్వైర్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 2 lakh rupees, so that minus existing fund or reserves ఎంత? 50,000. అదవుతుందా? సేమ్ దట్ అమౌంట్. అంటే ఎగ్జిస్టింగ్ ఫండ్ అనగానే ఏం గుర్తు రావాలి మనకి? రిజర్వ్స్.
So after subtracting the reserves, we need an additional fund of 1,50,000. In order to do the new investment, we are having 50,000, okay, but additional 1,50,000 has to be raised through the new equity shares. So 1,50,000, but here the 1,50,000 will be raised at the rate what? 105. So 105 కాబట్టి 1,50,000 divided by 105 ఎంతో చెప్పండి? 1428.57 shares. ఇక్కడ ఓకేనా? ఫస్ట్ స్టెప్, 2 స్టెప్ సింపుల్. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ స్టెప్, హియర్ అల్టిమేట్లీ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ అ ఫర్మ్. వాల్యూ ఆఫ్ అ ఫర్మ్, అది ఎందుకు సార్ పని లేక మనం వాల్యూ ఆఫ్ ఫర్మ్ అని ఫైండ్ అవుట్ చేస్తామంటే, అది మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాం పైన సింపుల్గా. ఏం చెప్పేసాం? డివిడెండ్ డెసిషన్స్ will not affect the market price or value of a firm. మరి అది ప్రూవ్ చేసుకోవాలి కదా. సో ఓకే ఫైన్, ఫైండ్ అవుట్ చేద్దాం. సో వాల్యూ ఆఫ్ అ ఫర్మ్ అంటే హౌ కెన్ వి డూ ఈజ్, వీఆర్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్, రైట్? నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ ఎన్నమ్మా? 10,000 రూపీస్. అంటే వాల్యూ ఆఫ్ ఫర్మ్ అది కూడా ఏంటి? కరెంట్ వాల్యూ ఈరోజు, నాట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. ఈ రోజు వాల్యూ ఆఫ్ ఫర్మ్ వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్ అవుట్, ఓకేనా? సో నెంబర్ ఆఫ్ షేర్స్ ఇస్ 10,000 రూపీస్. అండ్ కమింగ్ టు ద రైట్ సైడ్ కూడా నెంబర్ ఆఫ్ షేర్స్ ఏంటి? 10,000 రూపీస్, ఓకే, సారీ 10,000 షేర్స్. సో నెంబర్ ఆఫ్ షేర్స్ అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ తెలుసు కదా, P0. సో P0 ఎంతమ్మా? 100 రూపీస్. P0 ఎంత? 100 రూపీస్. సో దట్ ద టోటల్ వాల్యూ ఆఫ్ అ ఫర్మ్, టోటల్ వాల్యూ ఆఫ్ అ ఫర్మ్ N into P0 అనొచ్చా? N into P0 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10 lakhs. ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 10 lakhs. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా? 10 lakhs. సేమ్ ఉందా? ఏమైనా చేంజ్ ఉందా? సేమ్. బట్ మనం ఇది ఇలా చేయం, ఓకే. మరి ఎలా చేస్తాం? ఇంకోటి చూద్దాం, వేరే కలర్ తీసుకుందాం, ఓకేనా? ఇది ఓకేనా? ఓకే. సో ఇంకొకటి మనకు ఒకటి తెలుసు కదా, P0 ఈజ్ ఈక్వల్స్ టు ఏం తెలుసమ్మా? P1 ప్లస్ D1 డివైడెడ్ బై 1 ప్లస్ KE. అంటే ఇందాక మనం ఏం చేసాం? N into P0 అంటే P0 ఏంటి? కరెంట్ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఇంటూ ఏం చేసాం? నెంబర్ ఆఫ్ షేర్స్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? సో LHS అలా చేసాం కాబట్టి త్రూ RHS సేమ్ ఉందా లేదా వెరిఫై చేసుకోవాలి కదా మరి. సో RHS కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే రైట్ సైడ్లో P1 ప్లస్ D1 డివైడెడ్ బై 1 ప్లస్ KE. సో దట్ ఇలాగ మనం ఏంటి వెరిఫై చేద్దాం. ఇదేంటి? LHS. సో కమింగ్ టు ద RHS, ఇక్కడ ఏముందమ్మా మనకి? P1 ప్లస్ D1 డివైడెడ్ బై 1 ప్లస్ KE, ఓకేనా? సో అలా చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ ఏమొస్తుంది? N into P1 ప్లస్ D1, N into P1 ప్లస్ D1 డివైడెడ్ బై 1 ప్లస్ KE. అలా చేయడానికి రీజన్ ఏంటి అంటే, P1 అంటే ఏంటి మనకు తెలుసు కదా. P1 అంటే ప్రైజ్ ఎట్ ద ఎండ్, ఎట్ ద బిగినింగ్, ఎట్ ద ఎండ్ ఎంతమ్మా మనకి? 110. ఫస్ట్ కేసులో 110 ప్లస్ డివిడెండ్ ఏమైనా ఉందా? నో, 0 ఇంటూ 10,000 రూపీస్ ఇంటూ ఏంటి? 10,000 రూపీస్, సారీ 10,000 షేర్స్. సో 10,000 షేర్స్ ఇంటూ 110 డివైడెడ్ బై ఏం చేయాలి? 1 ప్లస్ KE. సో దట్ విల్ బి గెటింగ్ 11 lakhs డివైడెడ్ బై 1 ప్లస్ 10%, అంతేనా? దట్ ఈస్ ఈక్వల్ టు 10 lakhs. 10 lakhs. నాకు LHS చూసాం. అంటే LHS ఏంటి? బై యూజింగ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్, ఓకే, అర్థమైందా? కరెంట్ మార్కెట్ ప్రైస్. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ కాబట్టి ఇక్కడ 10 lakhs వచ్చేసింది, అయిపోయింది. అండ్ కాబట్టి ద రైట్ సైడ్ సేమ్ ఉందా లేదా వెరిఫై చేసుకోవాలి కదా. ఎందుకు? స్టేట్మెంట్ ఇచ్చాం కదా, వాల్యూ ఆఫ్ అ ఫర్మ్ విల్ రిమైన్ సేమ్ అని. సో దట్ లెట్ us వెరిఫై ఇట్. సో 10,000 షేర్స్ ఇంటూ 105 రూపీస్ ప్లస్ 5 per share. సో 5 per share డివైడెడ్ బై 1 ప్లస్ 10%. సేమ్ ఇది కూడా ఏంటి? 105 ప్లస్ 5 విచ్ విల్ గెట్ 11 lakhs డివైడెడ్ బై 1 ప్లస్ 10%. సో దట్ 10 lakhs. సేమా? చేంజ్ ఉందా? సేమ్, ఓకే, సేమ్. బట్ ఇది ఇలా కూడా ఫైండ్ అవుట్ చేయాలి, ఓకే. సో ఇలాగే ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ దగ్గర ఆగిపోయి వాళ్ళం కదా. ఆర్ ఎల్స్ ఫస్ట్ LHS పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఇంత హడావిడి ఎందుకు? స్టార్టింగే తెలుసు కదా మనకి. క్వశ్చన్ చూస్తేనే వి నో దట్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇస్ 10,000 రూపీస్ అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇస్ 100 రూపీస్. బట్ ఇంత హడావిడి చేయడానికి రీజన్ ఏంటంటే వీఆర్ ఇష్యూయింగ్ ద అడిషనల్ షేర్స్.
అంటే ఎండ్ ఆఫ్ ద పీరియడ్ మీకు 10,000 షేర్సే కాదు, సంథింగ్ అడిషనల్ షేర్స్ ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు ఇంకార్పొరేట్ దట్ పాయింట్ ఆల్సో. ఓకేనా? మరి ఎలా చేద్దాం సార్ అంటే, ఓకే మనం ఇప్పటివరకు ఏం చేసాం, ఎన్ ఇంటూ P1 ప్లస్ D1 డివైడెడ్ బై 1 ప్లస్ KE, ఇదేనా మనం చేసింది? ఓకేనా? అంటే నచ్చిపాటు ఇక్కడ ఏం చేసాం, n ఇంటూ P1, సో n ఇంటూ P1 అంటే నథింగ్ బట్ ద 10,000 షేర్స్, 10,000 షేర్స్ n ఇంటూ P1 ప్లస్ 10,000 షేర్స్ ఇంటూ ఏం చేసాం P1 అంటే ఏంటి, మార్కెట్ ప్రైస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్, ప్లస్ ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ D1, నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ D1 అంటే విల్ బి గెటింగ్ టోటల్ డివిడెండ్ డివైడెడ్ బై 1 ప్లస్ KE, divided by 1 plus KE, so that we got the answer called 10 lakh rupees. 10 lakh rupees. ఓకేనా? సో నేను మీకు చెప్పేది ఏం చెప్తానంటే, సెకండ్ కేస్ చెప్తా, వేర్ డివిడెండ్ ఈజ్ పెయిడ్. సో అదే కాన్సెప్ట్, అదే లాజిక్ అప్లై చేసి, అదే ఫార్ములా అప్లై చేసి, జస్ట్ యూ హ్యావ్ టు టెల్ మీ ద ఆన్సర్ ఫర్ ద డివిడెండ్స్ నాట్ పెయిడ్. ఓకేనా? నేను చెప్పేది ఏంటి, డివిడెండ్స్ పెయిడ్. ఓకే, సో ఎక్కడి వరకు ఉన్నాం మనం ఇప్పుడు, n ఇంటూ P1 ప్లస్ n ఇంటూ D1 డివైడెడ్ బై 1 ప్లస్ K ఈజ్ ఈక్వల్స్ టు 10 lakh రూపీస్ అని ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. బట్ ఇప్పుడు కొంచెం ఇంప్రొవైజ్ చేయాలి, బికాజ్ at the end of the first year we are not only having the 10,000 shares, we are also having the additional shares. సో అడిషనల్ షేర్స్ ఇందాక ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదా, ఎంత, 909.09 షేర్స్. సో 909.09 షేర్స్, సారీ నెక్స్ట్ ఇది కదా, ఎంత, 29 వద్దు, 28 పాయింట్సే తీసుకుందాం, ఎనీహౌ రౌండింగ్ ఆఫ్ అయిపోతుంది, 28.57. ఓకే, 10,000 ప్లస్ 1428.57. ఓకే, అర్థమైందా, అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. ఓకే, సో ఇంటూ ఏం చేయాలి మనము, ఇంటూ P1. సో ఇంటూ P1 అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్స్ ప్లస్ న్యూ షేర్స్ ఇంటూ ఏం చేస్తున్నాం అమ్మా, P1 చేస్తాం, ఇంటూ ఏం చేస్తున్నాం, P1 ప్లస్ n ఇంటూ D1. n ఇంటూ D1 అంటే ఆల్రెడీ వి నో దట్ 10,000 షేర్స్ ఇంటూ, మరి 10,000 ప్లస్ తీసుకుంటారా, షేర్స్ దేని మీద పే చేస్తాం, ఆల్రెడీ ప్రీవియస్ కదా, సో 10,000 షేర్స్ ఇంటూ D1, 10,000 షేర్స్ ఇంటూ D1, మరి D1 ఎంత, నెక్స్ట్ కేసులో 5. అదే ఇప్పుడు మీరు చేస్తారు కదా డివిడెండ్స్ నాట్ పెయిడ్, అక్కడ ఏమొస్తుంది, జస్ట్ 0 వస్తుంది, సింపుల్ అది. ఓకేనా? సో 10,000 షేర్స్ ఇంటూ 5. బట్ ఇలా చేస్తే మనకి 10 lakhs వస్తుంది అంటే నో, బట్ అల్టిమేట్లీ మన ఆన్సర్ ఏం రావాలి, 10 lakhs. అప్పుడు మనం చేసేది ఏంటి, కరెక్ట్. బట్ ఇలా చేస్తే మనకి 10 lakhs వస్తుందా అంటే నో, రాదు. ఎందుకంటే ఇక్కడ మీరు అడిషనల్గా ఏం యాడ్ చేశారు, ద చేంజ్ ఇన్ షేర్స్ అంటే న్యూ షేర్స్ ఇంటూ ఏం చేశారు, P1 చేశారు, ఇంటూ ఏం చేశారు, P1. అంటే అది యాడ్ చేశారు కాబట్టి ఇక్కడ నేను ఏం మైనస్ చేస్తానంటే సేమ్ అదే వాల్యూ మైనస్ చేస్తాను అంతే. 1428.57 ఇంటూ 1428.57 ఇంటూ ఏం మల్టిప్లై చేస్తా, ఇంటూ 105. సిన్స్ వీఆర్ డిస్కసింగ్ ద సెకండ్ కేస్. అర్థమవుతుందా? జస్ట్ ఇక్కడ యాడ్ చేసి ఇక్కడ మైనస్ చేశాను కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, రెండు క్యాన్సిల్ అయిపోతే, క్యాన్సిల్ అయిపోయిన తర్వాత అల్టిమేట్లీ ఐ విల్ బి గెటింగ్ లైక్ n ఇంటూ P1 nP1. ఓకే, అండ్ నెక్స్ట్ ఇదేంటమ్మా n ఇంటూ D1 ND1. సో nP1 అండ్ ND1. ఓకేనా? 10 lakhs వస్తుందా అంటే నథింగ్ బట్ ఇక్కడ యాడ్ చేసి అక్కడ ఏం చేస్తున్నాను, మైనస్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను, మైనస్. ఇక్కడ వరకు ఓకేనా? అండ్ ఇంకొంచెం డీప్కి వెళ్దాం. ఈ డివైడెడ్ బై ఏంటి తర్వాత చూద్దాం. డివైడెడ్ బై 1 + K, అది లాస్ట్లో మనం చూసుకుందాం. ఓకే, ఇంకొంచెం ఫర్దర్గా మూవ్ అయితే, సో ఇక్కడ 1428.57 ఇంటూ 105 ఏంటమ్మా ఇది అంతకి, అసలు దీని వాల్యూ ఏంటి చెప్పండి. 1428.57 ప్లస్ 105 అంటే ఏంటి, అడిషనల్ ఇన్వెస్ట్మెంట్. వాల్యూ ఎంత, వాల్యూ ఎంత వస్తుంది, hmm? 1,50,000. సో దీని వాల్యూ ఎంత, 1,50,000. సో 1,50,000 అంటే నథింగ్ బట్ ఇక్కడ 1428.57 ఇంటూ 105 అంటే నథింగ్ బట్ న్యూ షేర్స్. సో న్యూ షేర్స్ కాబట్టి ఏంటి, ఇది 1,50,000. ఈ 1,50,000 ఏంటమ్మా మనకి అడిషనల్ టోటల్ ఇన్వెస్ట్మెంటా, అడిషనల్ ఫండ్ త్రూ న్యూ షేర్స్.
అంతే కదా, 1,50,000 ఏం డిస్కస్ చేసాం పైన. సో 1,50,000 విల్ బి ద అడిషనల్ ఫండ్ రైజ్డ్ త్రూ ద న్యూ షేర్స్. సో అడిషనల్ ఫండ్ త్రూ ద న్యూ షేర్స్. సో దీన్నే మనం సింపుల్గా నోట్ చేసుకోవాలంటే ఫస్ట్ 10,000 కదా, 10,000 నెంబర్ ఆఫ్ షేర్స్ కాబట్టి లెట్ us డినోట్ ఇట్ యాజ్ n ప్లస్ ఇక్కడ 1428.57 అంటే అడిషనల్ షేర్స్ ఏనా, అంటే నథింగ్ బట్ చేంజ్ ఇన్ షేర్స్ అనుకోవచ్చా, చేంజ్ ఇన్ షేర్స్, అడిషనల్ షేర్స్ ఇంటూ P1 ఏనా, ఎస్, ప్లస్ ఈ ND1 అంటే నథింగ్ బట్ టోటల్ డివిడెండ్, రైట్, టోటల్ డివిడెండ్. సో టోటల్ డివిడెండ్ కాబట్టి ఐ విల్ డినోట్ ఇట్ విత్ జస్ట్ D. ఓకేనా. సో D అంటే ఏంటి, టోటల్ డివిడెండ్ అనుకోండి, టోటల్ డివిడెండ్, డివిడెండ్ పర్ షేర్ కాదు, మనం టోటల్ వాల్యూ కదా ఫైండ్ అవుట్ చేసేది. సో ద D ఏంటి, టోటల్ డివిడెండ్. అండ్ లాస్ట్లో మనం ఏం మైనస్ చేస్తున్నామమ్మా, మైనస్ అడిషనల్ ఫండ్. మైనస్ ఏంటి, టోటల్ ఫండ్ 2 lakhs కాదు కదా, అడిషనల్ ఫండ్ 1,50,000 కాబట్టి లెట్ us డినోట్ ఇట్ యాజ్ AF. లెట్ us డినోట్ ఇట్ యాజ్ AF. ఓకేనా. అంటే మన ఫార్ములా ఏమైంది ఇప్పటి వరకు, n ప్లస్ చేంజ్ ఇన్ n ఇంటూ P1 ప్లస్ D మైనస్ AF, D మైనస్ AF. ఓకేనా. ఏంటి సార్ అంటే ఇక్కడ డెల్టా n ఇంటూ P1 ఏంటి, అడిషనల్ ఫండ్, అడిషనల్ ఫండ్, అడిషనల్ ఫండ్ ఏంటి, క్యాన్సిల్. అల్టిమేట్లీ వీఆర్ లెఫ్ట్ విత్ NP1 ప్లస్ ND1. ఓకేనా, అర్థమైందా. ఓకే, డివైడెడ్ బై ఏం చేయాలి, తోకుంది కదా మనకి 1 ప్లస్ K. అలాగే ఇంకొంచెం ఫర్దర్గా దీన్ని మూవ్ ఆన్ చేస్తే n ప్లస్ చేంజ్ ఇన్ n ఇంటూ P1 ప్లస్ D అంటాం, D. సో D అంటే ఏంటి, నార్మల్లీ డివిడెండ్, టోటల్ డివిడెండ్. సో టోటల్ డివిడెండ్ ఎలా వస్తాం మనకి, టోటల్ ఎర్నింగ్స్ మైనస్ రిజర్వ్స్ ఏనా, టోటల్ ఎర్నింగ్స్ మైనస్ రిజర్వ్స్ మైనస్ ఏంటి, అడిషనల్ ఫండ్, మైనస్ ఏంటి, అడిషనల్ ఫండ్. అంతేనా, జస్ట్ డివిడెండ్, టోటల్ డివిడెండ్ దగ్గర ఏంటి నోట్ చేసాం, టోటల్ ఎర్నింగ్స్ మైనస్ రిజర్వ్స్, టోటల్ ఎర్నింగ్స్ మైనస్ reserves. So let us change the name n plus delta n into P1 plus E minus ఇక్కడ రిజర్వ్స్ అంటాం, ఏంటిది, రిజర్వ్స్. సో రిజర్వ్స్ కి సంథింగ్ ఏదో దేనికో యూజ్ చేస్తున్నాం మనం, రిజర్వ్స్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఎగ్జిస్టింగ్ ఫండ్, ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఫండ్ ని మనం ఏమంటాం, రిజర్వ్స్ అంటాం. సో దట్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ దాట్ రిజర్వ్స్ ఇంటూ ఎగ్జిస్టింగ్ ఫండ్. ఆల్రెడీ వీఆర్ హ్యావింగ్ అ ఎగ్జిస్టింగ్ ఫండ్ ఆఫ్ 50,000, రైట్, ఎగ్జిస్టింగ్ ఫండ్ 50,000 మైనస్ ఏం చేయాలి, అడిషనల్ ఫండ్. సో అడిషనల్ ఫండ్ ఎంత, 1,50,000, అడిషనల్ ఫండ్ ఎంత, 1,50,000. సో దీన్ని ఇంకొంచెం సాల్వ్ చేస్తే n ప్లస్ డెల్టా n ఇంటూ P1 ప్లస్ ఎర్నింగ్స్ మైనస్ ఎగ్జిస్టింగ్ ఫండ్ మైనస్ అడిషనల్. సో ఎగ్జిస్టింగ్ ఫండ్ మైనస్ అడిషనల్ ఫండ్ అంటే ఇక్కడ కూడా మైనస్ ఉంది, ఇక్కడ కూడా మైనస్ ఉంది కాబట్టి ఏంటి, మైనస్ ఆఫ్ టోటల్ ఏంటి, రెండు ప్లస్ చేస్తే సో మైనస్ ఆఫ్ EF ప్లస్ AF. అంతేనా, అంటే ఏంటమ్మా, ఎగ్జిస్టింగ్ ఫండ్ 50,000 ప్లస్ అడిషనల్ ఫండ్ 1,50,000 అంటే టోటల్ ఫండేనా, టోటల్ ఫండే కదా 2 lakhs. సో టోటల్ ఫండ్ ఎంత, 2 lakhs. సో టోటల్ ఫండ్ అన్నా టోటల్ ఇన్వెస్ట్మెంట్ అన్నా సేమేనా, టోటల్ ఫండ్ ఆర్ఎల్స్ ఏంటి, టోటల్ ఇన్వెస్ట్మెంట్ 1 ప్లస్ K. అర్థమైందా, అంటే దీన్నే ఇంకా సింప్లిఫై చేస్తే n ప్లస్ డెల్టా n ఇంటూ P1 ప్లస్ ఈ అంటే ఏంటి, టోటల్ ఎర్నింగ్స్ మైనస్ టోటల్ ఫండ్ అంటే ఏంటి, టోటల్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఇస్ నథింగ్ బట్ I. ఓకేనా. సో డివైడెడ్ బై 1 ప్లస్ K. అర్థమైందా. ఎందుకు సార్ ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నామంటే, సో ఎర్నింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి సేమ్ ఇన్ బోత్ ద కేసెస్. టోటల్ ఎర్నింగ్స్ వెదర్ యూ పే ద డివిడెండ్ టోటల్లీ ఆర్ ఎల్స్ ఏంటి, డివిడెండ్ పే చేసినా చేయకపోయినా టోటల్ ఎర్నింగ్స్ విల్ రిమైన్ సేమ్. అలాగే మైనస్ I చేస్తున్నాం, I అంటే ఏంటి, టోటల్ ఇన్వెస్ట్మెంట్ వెదర్ యూ పే ద డివిడెండ్ ఆర్ నాట్, టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, 2 lakhs. అంటే మీరు పే కేసులో చూసినా నాట్ పేడ్ కేసులో చూసినా కానీ ఈ అండ్ I సేమ్ ఉంటాయి కాబట్టి మనం ఏం చేస్తున్నాం, అక్కడ నుంచి డిరైవ్ చేసుకుంటూ వస్తున్నాం. అలా కాకుండా ఫస్ట్ దగ్గరే స్టాప్ చేస్తుంటే అక్కడ ఏంటి, డివిడెండ్ మైనస్ అడిషనల్ ఫండ్. సో డివిడెండ్ పే చేసినప్పుడు ఏంటి, డివిడెండ్ ఉంటుంది, పే చేయనప్పుడు ఏంటి, డివిడెండ్ 0. అడిషనల్ ఫండ్ ఒకవేళ డివిడెండ్ పే చేసి ఉంటే అడిషనల్ ఫండ్ ఎంత వచ్చేది మనకి, డివిడెండ్ పే చేసి ఉంటే అడిషనల్ ఫండ్ 1,50,000. డివిడెండ్ పే చేయకపోయి ఉంటే అడిషనల్ డివిడెండ్ ఎంత, ఓన్లీ 1 lakh.
అక్కడ డిఫరెన్సెస్ ఉండకుండా సో అన్నిటిని కామన్లోకి తీసుకురావడం కోసం ద ఫార్ములా హ్యాస్ బిన్ డిరైవ్డ్ ఫ్రమ్ ఫస్ట్ స్టెప్ టు లాస్ట్ స్టెప్. లాస్ట్ స్టెప్ ఏముంది మనకి, n ప్లస్ చేంజ్ ఇన్ n ఇంటూ P1 మైనస్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఎర్నింగ్స్ డివైడెడ్ బై 1 ప్లస్ KE. ఓకేనా, ఇలా చేస్తే అల్టిమేట్లీ వీ విల్ బి గెట్టింగ్ ద వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ n ఇంటూ P0 కి ఈక్వల్ అవుతుంది. n ఇంటూ P0 కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? ఓకే, సో నౌ వెరిఫై చేద్దాం. సెకండ్ కేస్ నేను చెప్తా. ఫస్ట్ కేస్ ఏంటి, సేమ్ ఉందా లేదా ఏంటి క్యాల్కులేట్ చేసి మీరు చెప్పాలి. వి నో ద ఫార్ములా కాబట్టి సో వేర్ ద డివిడెండ్ ఈజ్ నాట్ పేడా ఇది పెయిడ్. when the dividend is paid, okay, value of a firm n into P0 is equal to, okay, నార్మల్ LHS మనకు తెలుసు ఎంత, 100 into 10,000, బట్ అది వెరిఫై చేసుకుంటున్నాం అంతే. సో ఇక్కడ చూడండి, సో ఫస్ట్ ఏంటి n అంటే ఎంతమ్మా 10,000 రూపీస్ ప్లస్ అడిషనల్ షేర్స్ ఎన్ని ఇచ్చాం మనం 1428.57. సో 1428.57 ఇంటూ P1. సో P1 ఎంత సెకండ్ కేసులో 105 ప్లస్ ఎర్నింగ్స్, టోటల్ ఎర్నింగ్స్ ఎంత 1 lakh రూపీసా టోటల్ ఎర్నింగ్స్ ఎంత 1 lakh కదా. సో టోటల్ ఎర్నింగ్స్ ఎంత 1 lakhs మైనస్ ఇన్వెస్ట్మెంట్ ఎంత 2 lakhs. ఇన్వెస్ట్మెంట్ ఎంత 2 lakhs డివైడెడ్ బై 1 ప్లస్ KE అంతే అంటే 10%. ఓకే, సో న్యూమరేటర్ చెప్పండి ఎంత వచ్చిందో, 10,000 ప్లస్ 1428.57, 11428.57 ఇంటూ 105 ప్లస్ 1 lakh మైనస్ 2 lakh డివైడెడ్ బై 1 ప్లస్ 10%, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత, $10 lakh, 11 lakh. ఓకే 10 lakhs కాదు 11 lakhs రావాలి కదా. సార్ చూడండి అక్కడ మిస్టేక్ అయిందా. మీరేం న్యూమరేటర్ కాదా చెప్పేది, టోటల్ ఆన్సర్ అయితే ఓకే, నేనే న్యూమరేటర్ అడుగుతాను. సో న్యూమరేటర్ అయితే 11 lakhs వస్తుంది కదా. సో టోటల్ వి గెట్ 10 lakhs. సాటిస్ఫైడా? ఓకేనా, అర్థమైందా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్? ఏమైనా డౌట్ ఉందా? ఎందుకు యాడ్ చేసి ఎందుకు మైనస్ చేస్తాం? ఎందుకు మైనస్ చేస్తున్నాం అంటే సింపుల్, ఆ న్యూ షేర్స్ను కూడా ఇంకార్పొరేట్ చేసుకోవడం కోసం ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తాం. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్ వీఆర్ నాట్ ఓన్లీ హ్యావింగ్ 10,000. మీకు ఆ థాట్ వచ్చి ఉండకపోవచ్చు, ఇందాక మనం డైరెక్ట్గా చేసాం కదా. ఇక్కడ ఏంటి ఆల్రెడీ మీకు థాట్ వస్తుందేమో అనుకున్నా, బట్ ఇక్కడ ఏంటి అట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్ ఏంటి, P1 నీకు 110 ఉంది కరెక్టే, 105 ఉంది కరెక్టే, బట్ 10,000 షేర్సే కాదు నీ దగ్గర ఉన్నాయి, ఎక్స్ట్రా షేర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి నువ్వేం చేయాలి, ఇక్కడ యాడ్ చేసుకో. యాడ్ చేసుకున్నావు బాగానే ఉంది, బట్ ఆన్సర్ వస్తా అంటే రాదు, బికాస్ యూ ఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ టుడే. మరి టుడే నీకు 10,000 షేర్స్ లేవు కదా. సో 10,000 షేర్స్ లేవు కాబట్టి అవి యాడ్ చేసుకున్నా నువ్వేం చేసుకోవాలి, మైనస్ చేసుకోవాలి. ఈరోజు లేవు కదా, ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఎలా మైనస్ చేయాలి, ఓకే అడిషనల్ ఎన్ని 1428.57, సో ఎంత యాడ్ చేసావు ఇంటూ 105 యాడ్ చేసావు. సో దట్ ఏంటి అదే ఏం చేస్తున్నాం, మైనస్ చేస్తాం. ఓకేనా, మైనస్ చేస్తున్నాం కాబట్టి సింపుల్గా ఏం చేస్తున్నాం, వచ్చిన దానికి సో డివిడెండ్ ఏంటి యాజ్ యూజువల్ ఉంటుంది మన దగ్గర, మైనస్ ఏం చేస్తున్నాం, అడిషనల్ ఫండ్ అంటున్నాం దాన్ని, అంతే కదా. న్యూ షేర్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, అడిషనల్ ఫండ్. సో D మైనస్ AFని డిరైవ్ చేసుకుంటూ ఎక్కడికి వచ్చాం, E మైనస్ ఐకి వచ్చాం, అంతే, E మైనస్ ఐ. ఓకేనా, అర్థం కాల.
అట్లా కాదు, నీకు ఇది అర్థమైందా? ఇది అర్థమైందా? ఓకేనా, ఇది అర్థమైందా? బట్ దీనికి ఏం చేసామంటే సింపుల్గా ప్లస్ న్యూ మైనస్ న్యూ చేసాం అంతే. అది ఎందుకు చేస్తామంటే మన దగ్గర ఈరోజు న్యూ షేర్స్ లేవు కదా, నువ్వేంటి కరెంట్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ నువ్వు ఫైండ్ అవుట్ చేసుకుంటున్నావు. ఓకేనా, టుడే ఉన్న నీ 10,000 షేర్స్కి ఫ్యూచర్లో ఎంత వాల్యూ ఉంటుంది. ఓకే, సో ఫ్యూచర్లో ఎంత వాల్యూ ఉంటుందో చూసుకొని దాన్ని ప్రజెంట్లోకి తీసుకొస్తాం అంతే. యు ఆర్ నాట్ కన్సిడరింగ్ ద న్యూ షేర్స్. నువ్వు ఆ న్యూ షేర్స్ గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. అవునా? సో ఓన్లీ టుడే 10,000 షేర్స్ ఉన్నాయి. ఆ 10,000 షేర్స్కి టుడే ఉన్న 10,000 షేర్స్కి అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ 11 lakhs అవుతుంది. అంటే ఆ న్యూ షేర్స్ని పట్టించుకున్నట్టే పట్టించుకుని కన్సిడర్ చేసుకుని దాన్ని ఏం చేస్తాం, మళ్ళీ మైనస్ చేస్తాం. ఓకే, అడ్జస్ట్ చేసుకుంటూ ఒక ఫార్ములా దగ్గరికి వచ్చాం. సో అందుకే డైరెక్ట్ ఈ మైనస్ అని చెప్తే కన్ఫ్యూజన్ వస్తుంది, ఏం అర్థం కాదు. సో మనం స్టార్టింగ్ ఇది దీనికి సాటిస్ఫై అయిపోతారు, ఎందుకంటే దీని ఆన్సర్ మీరే చెప్తారు. సో దాని నుంచి మనం డిరైవ్ చేసుకుంటూ లాస్ట్కి వచ్చాం. సో దట్ ఏంటి, ఓకే, ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, బట్ ఎగ్జామ్లో ఇంత చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఫార్ములా అప్లై చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సింది ఏంటంటే వాల్యూ ఆఫ్ అ ఫర్మ్. సో చేయకుండా డైరెక్ట్ చెప్పేకండి. ఓకే, వాల్యూ ఆఫ్ అ ఫర్మ్ బై యూజింగ్ ద ఫార్ములా చెప్పండి. 10,000 ప్లస్ ఎనీ షేర్స్ 909.09 ఇంటూ 110 ప్లస్ 1 lakh మైనస్ 2 lakhs సేమ్ డివైడెడ్ బై 1 ప్లస్ 10%. ఓకేనా, చెప్పండి. 10 lakhs. ఓకే, సేమ్ వచ్చిందా? ఇప్పుడు ఇలా నోట్ చేసుకో, అర్థం కాదు. ఫస్ట్ ఇదంతా ఓకే, అప్ టు సెకండ్ పార్ట్ అలాగే నోట్ చేసుకుంటూ వచ్చేయండి. థర్డ్ పార్ట్ ఏం చేస్తారంటే, సో ఇక్కడ నుంచి ఇది ఈ పార్ట్ వరకు ఇదంతా కూడా ఏంటంటే జస్ట్ లైక్ ఒక ఫార్ములా డెరివేషన్ లాగా ఎక్కడో అక్కడ నోట్ చేసుకోండి, లైక్ నెక్స్ట్ పేజ్లో సంథింగ్. బట్ డైరెక్ట్ వాల్యూ ఆఫ్ అ ఫర్మ్ అని పెట్టేసి డైరెక్ట్లీ యూ హ్యావ్ టు నోట్ డౌన్ ద ఫార్ములా ఫస్ట్. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద సేమ్ ఇన్ దిస్. జస్ట్ ఈ పార్ట్ నోట్ చేస్తే చాలు ఎగ్జామ్లో. సో టైం తీసుకుని నోట్ చేయండి, అయిపోతే 12th one ట్రై చేయండి. Remains same.
యూట్యూబ్లో పెట్టాను కదా, చూసారా రివిజన్ క్లాస్? కాస్టింగ్ అది ఓకే. చెప్పలేం, అది వింటే క్లారిటీ వస్తుంది డిఫరెన్స్ బిట్వీన్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ అండ్ మార్జినల్. అది అర్థమవుతుందా? సంథింగ్ అది ఏదో కట్ అయ్యింది నాకు తెలిసి స్క్రీన్ దానికి. ఫామ్లో నోట్ చేసి అప్పుడు ఇది నోట్ చేసి. అయిపోయిందా? నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ 12 చూడండి. ఇల్లుస్ట్రేషన్ 7 మీరు ట్రై చేయండి, ఓకేనా? ఇల్లుస్ట్రేషన్ 7లో జస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద న్యూ షేర్స్ టు బి ఇష్యూడ్, అంతే. వాల్యూ ఆఫ్ అ ఫర్మ్ కూడా అడగల. ఓకే, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత ఏంటి, న్యూ షేర్స్ ఇష్యూ చేయాలి. సెకండ్ స్టెప్. 12th వన్కి వెళ్ళండి, సేమ్ మనం చేసినట్టే. Unlimited belong to a risk class for which the capitalization rate is 10%. It has 25,000 outstanding shares and the current market price is 100. It expects a net profit of 2,50,000 for the year end and the board is considering dividend of 5 per share. Unlimited requires to raise 5 lakhs for an approved investment expenditure. Illustrate how the approach affects the value of Unlimited if dividends are paid and dividends are not paid. Same model kada, same as it is. Illustration 12. The presentation ఎలా చేయాలంటో చూద్దాం. So first calculation of, so first let us take particulars. Next ఏంటి, dividend paid, dividend paid or not paid first. Dividends are paid, dividends are not paid. Okay, so dividends paid, dividends not paid. So starting, let us calculate the market price at the end of year 1 అంటే P1. So P0 is equals to P1 plus D1 divided by 1 plus KE. Dividends are paid అనుకుంటే P0 is equals to, so P0 ఎంతమ్మా, కరెంట్ మార్కెట్ ప్రైస్ 100 రూపీసా, 100 రూపీస్ is equals to P1 plus D1. So P1 ఎంత మనకు తెలియదు, so you have to find out that P1 plus D1 తెలుసా ఎంత, 5 per share divided by 1 plus KE ఎంత, 10%. సో 1 plus KE 10%. ఓకేనా? ఇందాక ఇది సేమా ఏంటి, నెట్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ ఇన్వెస్ట్మెంట్ చేంజ్ అవుతుంది అంతేనా? ఓకే. సో
So that here the P1 will be equal to entama dividend paid aithe 105. So alage coming to the right side, same 100 is equals to P1 plus dividend not paid 0 divided by 1 plus 10%. So P1 is equals to 110. Okay na? Next, second one, calculation of new shares to be issued. Shall I find out here some? First, let us start with the earnings. Let us start with the earnings. Earnings elagama? Earnings 2,50,000. But correct 2,50,000 earnings కానీ దానిలో ఫస్ట్ కేసు ఏంటి మనం డిస్కస్ చేసుకునేది, డివిడెండ్స్ ఆర్ పెయిడ్. సో డివిడెండ్స్ ఆర్ పెయిడ్ కాబట్టి మైనస్ డివిడెండ్. సో డివిడెండ్ ఎంత? 5 per షేర్ కదా. సో 5 per షేర్ కాబట్టి 5 ఇంటూ ఎన్ని షేర్స్? 50,000 25,000 25,000 షేర్స్. ఎంతమ్మా? 1,25,000. ఓకే, సో 1,25,000. నెక్స్ట్ కేసులో ఏంటి? ఎనో డివిడెండ్స్ ఆర్ నాట్ పెయిడ్. అండ్ నెక్స్ట్ మనకి ఎంత ఉంటుంది బ్యాలెన్స్? 1,25,000. ఇట్ ఈస్ నథింగ్ బట్ రిజర్వ్స్, అంటే ఎగ్జిస్టింగ్ ఫండ్. నెక్స్ట్ కేసులో ఏంటి? డివిడెండ్స్ నాట్ పెయిడ్ 2,50,000. బట్ వి నీడ్ టోటల్ ఫండ్, అంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఐ. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత మనం పెట్టేది? 5 lakhs rupees. సో 5 lakhsలో already we are having a existing fund or else reserves of 1,25,000, and coming to the second case we are having 2,50,000. సో ఇప్పుడు అడిషనల్ ఫండ్ ఎంత కావాలమ్మా? అడిషనల్ ఫండ్ త్రూ న్యూ ఇష్యూ will be having 3,75,000 and just 2,50,000. And now after that, number of shares. For that we need to find out, we need to consider P1. P1 ఎంత? 105 and 110. So new shares to be issued ఎంత? 3571.42. Next, 2272.72 shares and a new shares to be issued. And next, last point, third step, you need to find out the value of a investment, n into P0. So already we know that n into P0 will be equal to, so 25,000 shares into P0 entamma 100, which is nothing but manaku answer ఎంత రావాలి? 2,50,000. If at all our answer is equal to 2,50,000, which means that our answer is right. Okay, so first case lo we need to find out the n into P1, right? Sorry, n into P0. So formula enti? N plus change in n into P1 plus earnings minus investment. Okay, divided by 1 plus a. Okay, so first case lo let us substitute the same. So n into change in 25 lakhs, 25,000 plus change in shares, అంటే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఎగ్జాక్ట్లీ. 42 ఇంటూ ఎంత? 105 ప్లస్ 2,03,000 ఎర్నింగ్స్ మైనస్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 5 lakhs డివైడెడ్ బై 1 plus 10%, దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 25 lakhs. 2,50,000. 25 lakhs ఏది? ఓకే 25 lakhs కదా. We get 25. అలాగే కమిటీ ద రైట్ సైడ్ 25,000 ప్లస్ 2272.72 into 110, since we are not paid the dividend, plus 2,50,000 minus 5 lakhs divided by 1 plus 10%, that is equal to 25, hence proved. Okay, అడిగింది అంతేనా?
how the amount affects the if dividends are paid. Value of a firm is not affected by dividend decisions as per approach. Okay, will not be affected by dividend decisions, that is whether the dividend paid or not paid. Value of a firm, current value and rand best. Current value of a firm is equals to 25 lakhs. ఓకేనా, కంప్లీట్ చేస్తారా? ఓకే, రెండు సైమల్టేనియస్గా చేసుకుంటే టైం సేవ్ అవుతుంది మనకి.